నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కాసేపటి క్రితం జనసేన పార్టీ సంస్థాగత మీటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న నేతలు ఒక్కొక్క కామెంట్ చేయడం జరిగింది. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కామెంట్ చేశారా, పార్టీ మీద అభిమానంతో చేశారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి మీద వీరాభిమానం ఎక్కువ చేశారా అన్న డౌట్లు అయితే రాక మానదు అనేసి తెలుస్తుంది. ఎందుకంటే కూటమి ఏర్పడి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కూటమి గెలుపులో మనదే ప్రధాన భూమిక అంటూ జనసేన నేతలు ఇంకా చెప్పుకోవడం అనేది, ఒకసారి సీట్లు కావాలి అని అంటారు, మనకి ఇప్పటికిప్పుడు పదవులు రావాలన్నా మనం పార్టీ సంస్థాగతంగా ఇంకా గ్రౌండ్ లెవెల్లో మనం స్ట్రాంగ్గా లేము అనేసి వాళ్ళే చెప్తూ ఉంటారు. ఏం జరుగుతుంది జనసేనలో అసలు? అంటే పార్టీ స్టాండ్కి సంబంధించి క్లారిటీ అనేది ఏమన్నా మిస్ అవుతుందా? డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఏంటి కందుల దుర్గేష్ గారు ఒక కామెంట్ చేస్తారు, మనోహర్ గారు ఇంకో కామెంట్ చేస్తారు, మరో నేత ఇంకో కామెంట్ చేస్తారు. ఎవరికి వాళ్ళు అంటే జనసేన విషయంలో ఎవరి పార్టీ వాళ్ళు గొప్ప అనుకోవడంలో ఇది లేదు. కాకపోతే గ్రౌండ్ లెవెల్ రియాలిటీ తెలుసుకొని అంటున్నారా, తెలియకుండా అంటున్నారా అన్న ఒక కామెంట్ అయితే వినిపిస్తూ ఉంది. దీని గురించి మీరు ఏమంటారు? కందుల దుర్గేష్ గారి వ్యాఖ్యలు ఒకసారి పరికించి చూసిన తర్వాత, వాటిని పరిశీలించి చూసిన తర్వాత కందుల దుర్గేష్ గారు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు కూటమి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేదే కాదని కందుల దుర్గేష్ గారు అంటారు. పార్టీ అంటే పార్టీలో ఎన్ని గ్రూపులైనా ఉండొచ్చు, ఎన్ని తగాదాలైనా ఉండొచ్చు. మనం గ్రూపులు ఎన్నికల వేళ ఓట్ల సమయంలో ఓటర్లని మనం పరిగణించే విషయంలో గ్రూపులు కట్టొచ్చు, కానీ మనదంతా ఒకటే గ్రూపు, మనది పవన్ కళ్యాణ్ గారి గ్రూప్ అని నాదెండ్ల మనోహర్ గారు అంటారు. అంటే పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు, పవన్ కళ్యాణ్ గారు వినిపిస్తారు అనేటటువంటి పరిస్థితుల్లో నాదెండ్ల మనోహర్ గారు, కందుల దుర్గేష్ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎవరో వీళ్ళే వ్యాఖ్యానాలు చేస్తున్నారు. వాళ్ళ దారిలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు. మీరు అన్నట్టు ఎవరికి వారే యమునా తీర అన్నట్టే ఉంది పార్టీ పరిస్థితి. పార్టీ సంస్థాగతంగా బలపడింది, పార్టీ సంస్థాగతంగా ఎదిగింది, పెరిగింది అనే మాటలు అయితే ప్రస్తుతానికి అవి అవాస్తవాలు. మీకు 2024 ఎన్నికలకి ఓట్ల రూపంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపుని అందుకొని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏర్పడినటువంటి వ్యతిరేకతని వాళ్ళు ఖచ్చితంగా చాలా గొప్పగా, అద్భుతంగా, అద్వితీయంగా ఓట్ల రూపంలో మార్చుకోవడంలో జనసేన కూటమిని అధికారంలోకి తీసుకురావడానికి తనదైనటువంటి పాత్రని చాలా గొప్పగా పోషించింది. అందులో ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవు, సందేహాలు లేవు. అయితే పవన్ కళ్యాణ్ గారి మాటను గౌరవించాము. పవన్ కళ్యాణ్ గారి మాటను గౌరవించి దశాబ్దాల తరబడి తెలుగుదేశంతో ఏమాత్రం పొసగని, అట్లాగే తెలుగుదేశంతో విభేదించినటువంటి, తెలుగుదేశం పార్టీ అసలు మా పార్టీ కాదు అన్నటువంటి కొన్ని గ్రామాలు కావచ్చు, కొన్ని నియోజకవర్గాలు కావచ్చు, అక్కడ కూడా మీకు గతంలో తెలుగుదేశం పార్టీ అసలు ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయలేనటువంటి నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం కని విని ఎరుగని విజయ్ దుందువి మ్రోగించిందంటే ఖచ్చితంగా జనసేన యొక్క భాగస్వామ్యం అంతో ఇంతో ఎంతో కొంత భాజపా కూడా కూటమిలో ఉండటం అనేది ఒక బలమైనటువంటి కారణం. దీనిని ఎవరూ కాదనలేరు. అయితే ఇక్కడ 44 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీది అలుపులేనటువంటి, రాజీ లేనటువంటి ఒక పోరాటం, మడమ తిప్పనటువంటి ఒక పోరాటం. అది ఏ సందర్భంలోనైనా, ఏ సమయంలోనైనా 10 సంవత్సరాల సుదీర్ఘకాలం, ఒక దశాబ్ద కాలం మీకు అధికారానికి దూరంగా 2004లో అధికారం కోల్పోతే 14లో తిరిగి అధికారంలోకి వచ్చేంత వరకు కూడా ఏదో విధంగా పోరాటం చేస్తూనే ఉంది. తమ క్యాడర్ని వాళ్ళు తాము కాపాడుకుంటూనే వచ్చారు. ఆ 10 సంవత్సరాల కాలంలో పార్టీని సంస్థాగతంగా ఎప్పటికప్పుడు సరికొత్తగా నిర్మించుకుంటూ వెళ్ళారు. పార్టీకి సరికొత్త నాయకులు వచ్చారు, సరికొత్త నాయకత్వం వచ్చింది, ద్వితీయ శ్రేణి నాయకులు ఏర్పడ్డారు, తర్వాత సరికొత్త కార్యకర్తలు వచ్చారు. ఒక తరం నుంచి మరొక తరం నుంచి ఇంకొక తరం భుజస్కంధాల మీదకి తెలుగుదేశం పార్టీ చాలా చక్కగా నాయకత్వాన్ని బదలాయించింది అన్నది మనం ఇవాళ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత లోకేష్ గారు అనేటటువంటి ఒక క్రమానుగతాన్ని మనం చూస్తున్నాం ఈరోజు. అంటే ఎప్పుడు వాళ్ళు ఇన్యాక్టివ్ మోడ్లో లేరు, ఎప్పుడు యాక్టివ్ మోడ్లోనే ఉన్నారు, యాక్టివ్ మోడ్లోనే పాలిటిక్స్ చేశారు అనడానికి తెలుగుదేశం పార్టీ ఒక నిలువెత్తు నిదర్శనం మనకి. ఇక్కడిప్పుడు ఒక సరికొత్త రాజకీయ పార్టీ 2009లో పురుడు పోసుకుని ప్రజారాజ్యం పార్టీ 2014 కల్లా ఆ పార్టీ కనుమరుగైపోతే 2014లో పురుడు పోసుకున్నటువంటి పార్టీ ఇవాళ 2024 ఎన్నికలు అటు ప్రజారాజ్యం ఇటు జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు మనం లెక్క వేసుకుంటే మనకిప్పుడు ఒక 16 సంవత్సరాల కాలం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. 16 సంవత్సరాల కాలంలో
ఏం పాఠాలు నేర్చుకున్నారు? 16 సంవత్సరాలు పూర్తవుతున్నా ఏం పాఠాలు నేర్చుకున్నారు? నాయకులను తయారు చేసుకున్నారా లేదా? కార్యకర్తలు తయారయ్యారా లేదా? వాళ్ళకి క్రమశిక్షణ వచ్చిందా లేదా? ఒక అభిమానుల స్థాయిని దాటి, సినిమా అభిమానుల స్థాయిని, సినిమా అభిమానము అనేటటువంటి స్థాయిని దాటి వాళ్ళు మొన్నటికి మొన్న మీకు పోలింగ్ బూతులకు వచ్చి ఓటర్లుగా మారి రూపాంతరం చెంది మా నాయకుడు అందించిన పిలుపు మేరకు కూటమి అధికారంలోకి తీసుకురావాలి అనేటటువంటి ఒక చర్యను చాలా జాగ్రత్తగా నిర్వహించారే తప్ప ఒక పూర్తి స్థాయి రాజకీయపరమైనటువంటి పరిణితి కానీ, ప్రజ్ఞ కానీ, ప్రతిభ కానీ ఎక్కడ ఎవరు ప్రదర్శించడం లేదనేది అంతే వాస్తవం. అంటే ఏ రకంగా చెప్తారు? ఎక్కడ నాయకుల్ని మీరు తయారు చేసుకోవాలా? నాయకులు, సరికొత్త నాయకులు పుట్టుకొచ్చినా వాళ్ళకెవరికి మీరు అవకాశాలు ఇవ్వలేదు. మీరు ఇతర పార్టీల నుంచి ఏ వైకాపానైతే మీరు వేలెత్తి చూపించారో, ఏ వైకాపానైతే మీరు అసలు వైకాపాని తూర్పారబట్టారో, ఏ వైకాపానైతే చీల్చి చెండాడేశారో పవన్ కళ్యాణ్ గారు, ఆ వైకాపా నుంచి వచ్చినటువంటి నాయకుల్ని కొంతమందిని ఆయన చేర్చుకోవాల్సి వచ్చింది, వాళ్ళకు పోటీ చేసే అవకాశం కల్పించాల్సి వచ్చింది. అట్లాగే తెలుగుదేశం నుంచి హెచ్చు సంఖ్యలో తెలుగుదేశం నుంచి వచ్చి మీకు జనసేన కండువా కప్పుకొని పోటీ చేసి గెలిచినటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీరు సరికొత్తగా ఎక్కడ నాయకులను తయారు చేశారు? లేదా నాయకులుగా మేము తయారవ్వాలనుకుంటున్నాం, మాకు అవకాశం ఇవ్వండి, సంస్థాగతంగా మేము పార్టీని మా నియోజకవర్గాల్లో మేము నిర్మించుకుంటాం, తీర్చిదిద్దుకుంటాం అంటే ఇప్పుడు రేపు 175 నియోజకవర్గాలలో మరియు 25 పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలో ఏమైతే ఉందో జనసేనకు సంబంధించినటువంటి మీకు కార్యవర్గాల్ని నియమించాలి. కార్యవర్గాల్ని నియమిస్తేనే మీకు యాక్టివ్ మోడ్లోకి ఇక్కడ మీకు జనసేన కార్యకలాపాలు అనేవి ఊపందుకుంటాయి. అయితే ఇక్కడ సహాయ నిరాకరణ లాంటిది ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా జనసేనకి, తెలుగుదేశం ఉన్న చాలా నియోజకవర్గాల్లో సహాయ నిరాకరణ అయితే ఎదురవుతోంది. ఎందుకు? జనసేన ఎదిగితే తెలుగుదేశం వాళ్ళ ఆధిపత్యానికి అక్కడ ఖచ్చితంగా ముప్పు వాటిల్లుతుంది, మొదటికే మోసం వస్తుంది. కాబట్టి తెలుగుదేశం వాళ్ళు జనసేన ఎదగనివ్వరు. జనసేన ఎదగాలంటే ఎంత తొందరగా నిర్ణయం తీసుకుని, ఎంత తొందరగా ఇన్ఛార్జీలను ప్రకటించి, ఎంత తొందరగా కార్యవర్గాన్ని ప్రకటిస్తే జనసేన అంత తొందరగా ఎదుగుతుంది. అది జరగటం లేదు. ఈ వినాయక చవితికి అంటారు, ఆ విజయదశమికి అంటారు, లేకపోతే ఆ సంక్రాంతి అంటారు, ఆ సంక్రాంతి తర్వాత ఉగాది అంటారు, ఉగాది తర్వాత మళ్ళీ వినాయక చవితి వస్తుంది. మీకు అర్థమైంది కదా? ఇలా మీకు సమయం మీకు అలా 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 కాలం అలా కరిగిపోతుంటుందే తప్ప జనసేన పార్టీ సంస్థాగతంగా ఎదగటం మాత్రం జరగటం లేదు. కార్యాలయంలో సమావేశం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు, లేకపోతే నాదెళ్ల మనోహర్ గారు ఉన్నప్పుడు కొన్ని కార్యక్రమాలు, కొన్ని సమీక్షలు, సమావేశాలు జరుగుతాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం రేపు అద్భుతంగా విజయ పతాక ఎగురవేయాలి, ప్రతి నియోజకవర్గంలో జనసేన పతాక రెపరెపలాడాలి, మనం అసలు జనసేన పార్టీకి సంబంధించి అన్ని కార్యక్రమాల్లో మనదైనటువంటి మీకు వేళ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా జన సైనికులు, వీర మహిళలు ఉన్నారు అనేది వాస్తవం. సోషల్ మీడియాలో ఖచ్చితంగా ఉన్నారు. నియోజకవర్గాల స్థాయిలోకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే జనసేన శాసనసభ్యులు ఉన్న చోట మీకు కాస్త హడావిడి కాస్త మీకు కనిపిస్తుంది. కానీ మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు అసలు ఎందుకు వచ్చాము ఈ పార్టీలోకి, ఎందుకు పోటీ చేసాం, మొన్న ఏంటో మా పరిస్థితి మాకే అర్థం కావట్లేదు, ఎందుకు అసలు మొన్నే వైదొలిగి ఉంటే బాగుంటుంది అనేటటువంటి వ్యాఖ్యలు మండల బుద్ధప్రసాద్ గారు లాంటి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆత్మరక్షణలో పడవేస్తుంటారు అధినాయకుడిని, పార్టీ విధి విధానాలు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా తప్పుకుంటూ పార్టీ గురించి వ్యతిరేకంగా బయట చేసే వ్యాఖ్యానాలు, బులిశెట్టి సత్యనారాయణ కావచ్చు, గంగా సురేష్ కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ చాలా మంది, చాలా వరుస దాసరి రాము గారు కావచ్చు, వీళ్ళందరూ అంటే గుర్తింపు లేక బయటికి వచ్చారు అనుకోవాలా, లేకపోతే పార్టీలో పదవులు అడిగితే ఇవ్వలేక బయటికి పంపించారని అనుకోవాలా? దీనిని మనం రెండు పరిగణలోకి తీసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు మొన్న నాదెళ్ల మనోహర్ గారు ఏమన్నారు, అసలు స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు ఇంత శాతం ఏంటి, 15% ఏంటి, మీరు నిర్ణయించడం ఏంటి, అసలు మనం చర్చలకే కూర్చోలేదు, చర్చలే జరపకుండా మీరు 80% మీరు తీసుకుని 15 మాకు 5 బీజేపీని మీకు మీరే నిర్ణయం చేయడం ఏంటి, మీ పార్టీ శ్రేణులకు మీరు దిశానిర్దేశం చేసేయడం ఏంటని నాదెళ్ల మనోహర్ గారే అన్నారు. మళ్ళీ నాదెళ్ల మనోహర్ గారే ఇవాళ సంస్థాగత సమావేశంలో మనం త్యాగాలు చేయాలి, మనం కూటమి కొత్త ధర్మంలో ఉంటుంది, మనం ప్రయాణం చేయాలి, ఇప్పటికిప్పుడు పదవులు మనం ఆశించకూడదు ఆయనే అంటున్నారు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, మనం ఆ నినాదంతోనే ముందుకు వెళ్ళాలి. ఎన్ని దశాబ్దాలు జై జనసేన, ఎన్ని దశాబ్దాలు జై పవన్ కళ్యాణ్, ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు? దశాబ్దాల తరబడి ఎదురు చూసినటువంటి కళ సాకారం కాకుండా ఒక బలమైనటువంటి సంఖ్యాపరంగా మీరు సామాజిక వర్గంగా నంబర్ 1 సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అన్నది ఇట్స్ ప్రూవ్డ్ అండ్ ఆల్సో ఇట్స్ రికార్డెడ్. అయినా మీరు ముఖ్యమంత్రి అనేటటువంటి పదవిని మనం అసలు ఇప్పటివరకు మనం దానిని చేపట్టలేదు అంటే అర్థం ఏంటంటే ఆ తర్వాత వరుసలో ఉన్నటువంటి సామాజిక వర్గాలు, వెనుకబడిన తరగతులు,
దళితులు, మైనార్టీలు, వీళ్ళందరూ షెడ్యూల్ తెగలు, వీళ్ళందరూ వాళ్ళకి అసలు ఎప్పుడు అవకాశం వస్తుంది జీవితకాలంలో ఆలోచిస్తే ఆవేదన కలుగుతుంది. ఖచ్చితంగా మూడో ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ వచ్చి, ఆ పార్టీకి ఒక గుర్తింపు వచ్చి, ఒక హోదా వచ్చి, మీరు అధికారంలో భాగస్వాములు అయ్యి మీరు పార్టీని సంస్థాగతంగా మీరు నిర్మించలేకపోతున్నారు. పార్టీ నిర్మాణంలో అసలు మీరు ఎటువంటి మీకు ఆలోచన కానీ ఆశయ సిద్ధి వైపు మీరు ప్రయాణమే చేయటం లేదంటే, ఒక్కొక్క నేత ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే దానిని ఏ విధంగా శ్రేణులు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అయోమయానికి గురవుతున్నారు. ఖచ్చితంగా మీరు అన్నది అయితే వాస్తవం. ఎందుకంటే నిన్న చేసిన స్టేట్మెంట్కి ఇవాళ ఇది ఉండదు, ఇవాళ చేసిన దానికి రేపు ఇది ఉండదు అన్నట్టు ఈ నేపథ్యంలో ఎవరికి కావాల్సిన వడ్డనలు, ఎవరికి కావాల్సిన అవి వాటిపాటికి అవి జరిగిపోతుంటాయి. ఎలా జరిగిపోతుంటాయో, ఎటువైపు నుంచి జరిగిపోతుంటాయో, ఏ విధంగా జరిగిపోతుంటాయో, ఏ సమీకరణలను అనుసరించి జరిగిపోతుంటాయో అర్థం కాదు.